బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం రేవంత్. ఇవాళ పార్టీ నేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సింబల్ పై ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఛాలెంజింగ్ గా తీసుకోవాలని సూచించారు. అలాగే ఎవరైతే నేతలు టికెట్ రికమెండేషన్ చేస్తున్నారో వారే తమ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలంటూ సూచించారు. దీంతో పాటుగా ప్రతి వార్డులోనూ లోకల్ మేనిఫెస్టో రెడీ చేసుకోవాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచించారు. మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవాలని సీఎం రేవంత్ నేతలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలను ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఇవి పార్టీ సింబల్ తో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలంటూ ఒక జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. టికెట్ కోసం సిఫార్సులు చేసే నేతలు గెలిపించుకునే బాధ్యత తమపైనే వేసుకోవాలంటూ కూడా సూచనలు చేయడం జరిగింది. పార్టీ సింబల్ పై ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంగా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎవరైతే టికెట్ కోసం సిఫార్సు చేస్తారో నేతలు గెలిపించుకునే బాధ్యత కూడా వారు తీసుకోవాలంటూ కూడా రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి వార్డులో కూడా ఒక లోకల్ మేనిఫెస్టోను రెడీ చేసుకోవాలంటూ కూడా సూచించారు సీఎం. మున్సిపల్ ఎన్నికలు ఛాలెంజింగ్ గా తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పార్టీ నేతలతో సీఎం ఒక జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ సింబల్ తో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవాలంటూ కూడా సూచించారు సీఎం. అలాగే ఎవరైతే నేతలకు టికెట్లు రికమెండ్ చేస్తున్నారో వారే తమ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. అలాగే దీంతో పాటుగా ప్రతి వార్డులో కూడా ఒక లోకల్ మేనిఫెస్టోను రెడీ చేసుకోవాలంటూ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయం సాధించే దిశగా ప్రయత్నాలను చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జూమ్ సమావేశం జరుగుతోంది. ఈ జూమ్ సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర డిసిసి అధ్యక్షులు, ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. వారందరూ కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాలను గెలుచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు అదేవిధంగా డిసిసి చీఫ్లకు ఆదేశించారు. ఇందులో భాగంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, సీఎం పర్యటన ఏ రోజు ఉంటుంది, ఏ నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారు, ఏ మున్సిపాలిటీ సమావేశాల్లో పాల్గొంటారు అనే విషయాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాబట్టి ఆ సర్పంచులు, వార్డు మెంబర్లు ఎలా గెలిచారో అదేవిధంగా మున్సిపాలిటీలలో, అదేవిధంగా కార్పొరేషన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునేలాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు ఈ సమావేశంలో అనేక అంశాలపై, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి, వారు ఇటు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి చేసింది ఏంది, వాళ్ళు రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేశారు, రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేశారు అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. మరొక వైపు బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏమీ ఒరగబెట్టింది ఏం లేదు. తాజా బడ్జెట్లో కూడా వచ్చిన అంశాలు, తాజాగా బడ్జెట్లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు లేవు అనే విషయాలను కూడా ఇటు ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సమావేశంలో ఈ అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని గ్యారంటీలు, 1-2 మినహా అన్ని గ్యారంటీలను అమలు చేసింది. అదేవిధంగా ఇటు ఫ్రీ బస్ కానీ, ఉచిత సన్నబియ్యం కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ, అటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లాంటి అంశాల్లో
ప్రభుత్వం స్పష్టతతో పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకున్న అన్ని అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి వారికి మోటివేషన్ చేస్తూ ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం అంటే 90% కాంగ్రెస్ అటు కార్పొరేషన్ మేయర్లు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్పర్సన్లు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలుచుకునేలాగా చూడాలంటూ కూడా ఈ సమావేశంలో ఒకవైపు డీసీసీలకు, అదేవిధంగా నియోజకవర్గాలకి, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.